ఈ వీడియోలో మనం ప్రియంప్టివ్ అంటే ఏంది, నాన్ ప్రియంప్టివ్ అంటే ఏందో డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో, ప్రాసెసెస్ అనేది 2 వేస్‌గా ఉంటది. ఐదర్ ప్రియంప్టివ్ ప్రాసెస్ ఉండొచ్చు, నాన్ ప్రియంప్టివ్ ప్రాసెస్ ఉండొచ్చు. ఇప్పటివరకు మనం చేసిన ఎక్సర్‌సైజెస్‌లో షార్టెస్ట్ జాబ్ ఫస్ట్, ఆ తర్వాత ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఈ 2 నాన్ ప్రియంప్టివ్. నాన్ ప్రియంప్టివ్ అంటే ఏందంటే, ఒక్కసారి అది ఎగ్జిక్యూట్ కావడం స్టార్ట్ అయితే, అది ఎగ్జిక్యూట్ అయితేనే పోతది. అది ఎండ్ అయ్యేంత వరకు ఎగ్జిక్యూట్ అయిపోతది. కానీ ప్రియంప్టివ్ ఏంటంటే ఇందాకేం చెప్పినా? ఓకే. ఇందాక చెప్పింది నాన్ ప్రియంప్టివ్. ప్రియంప్టివ్ ఏందంటే, దానికొక టైమ్ క్వాంటమ్ ఉంటది. సో, బేసిక్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ప్రియంప్టివ్, నాన్ ప్రియంప్టివ్. నాన్ ప్రియంప్టివ్ అంటే ఒక్కసారి ఎగ్జిక్యూట్ కావడం స్టార్ట్ అయితే మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు అది సిపియు యూటిలైజ్ చేసుకుంటుంది. ఫుల్ యూటిలైజేషన్ అందాం. ప్రియంప్టివ్లో ఏమవుతుందంటే టైం క్వాంటమ్ ఉంటుంది. టైం క్వాంటమ్ అంటే ఏంటంటే, ఒక ప్రాసెస్ సిపియుని లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైం వరకే యూటిలైజ్ చేసుకుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ యూటిలైజ్ చేసుకుంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ యూటిలైజ్ చేసుకుంటుంది. సో, ఇది ఏం స్ట్రాటజీ అంటే రౌండ్ రాబిన్ స్ట్రాటజీ అని కూడా, ఐ మీన్, ఓకే, ఇది ఒక స్ట్రాటజీ. రౌండ్ రాబిన్. ఆ తర్వాత షార్టెస్ట్ నెక్స్ట్ జాబ్. షార్టెస్ట్ జాబ్ నెక్స్ట్. సో, ఈ స్ట్రాటజీస్ అనేవి టైం క్వాంటమ్ బేస్డ్ ఉంటాయి అన్నమాట. అవి ప్రియంప్టివ్ ప్రాసెస్ అంటారు. సో, ఈ వీడియోలో మనం డీటెయిల్గా చూద్దాం ప్రియంప్టివ్ ఎట్లా అవుతుంది అని. సపోజ్ ఒక క్యూ తీసుకుందాం మనం. జాబ్ క్యూ తీసుకొని, ఈ జాబ్ క్యూ లోపల ఫస్ట్ ఇదొక ప్రాసెస్, ఇదొక ప్రాసెస్, ఇదో ప్రాసెస్, ఇదో ప్రాసెస్. టోటల్గా 4 ప్రాసెసెస్ ఇప్పుడు మనం సిపియు ఎగ్జిక్యూట్ చేయాలి. మన సిపియు 4 ప్రాసెసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది ప్రియంప్టివ్ కాబట్టి ఒక ప్రాసెస్ మొత్తం ఎగ్జిక్యూట్ అయినాక ఇంకో ప్రాసెస్ కాదు. సపోజ్ మీరు క్యూలో నించున్నారు. మీరు క్యూలో నుంచి సపోజ్ మీరు ఓకే, సరే, మెట్రో టికెట్ కొంటున్నారు. టికెట్ కొనేటప్పుడు మీరు క్యూలో నించొని మీ ట్రాన్సాక్షన్ మొత్తం అయ్యేంత వరకు మీరు అక్కడనే ఉంటారు, అదే పొజిషన్లో ఉంటారు. ఒక్కసారి మీ పని అయిపోయాక అప్పుడు బయటకు వస్తారు కదా క్యూ నుంచి. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ ప్రియంప్టివ్ అనేది అట్లా కాదు. సో, మీరు ఆ ఎగ్జాంపుల్లో మీరు నాన్ ప్రియంప్టివ్ అంటే మీ పని అయిపోయేంత వరకు మీరు అక్కడే ఉంటారు. అంటే మీరు సిపి యూటిలైజేషన్, ఐ మీన్, మీరు అక్కడ ఏమంటారు, ఆ పర్సన్ తోటి ఇంటరాక్ట్ అవుతూనే ఉంటారు మీ పని అయిపోయేంత వరకు. అదే ఇక్కడ మనం రిఫ్లెక్ట్ చేసుకుంటే సిపియుని యూటిలైజ్ చేస్తూనే ఉంటుంది దాని పని అయిపోయేంత వరకు. అదే ప్రియంప్టివ్ అంటే జస్ట్ కొంచెం సేపు యూటిలైజ్ చేసుకొని మళ్ళా పోతుంది క్యూలకి. చూపిస్తే ఎట్లానో. సిపియు గ్రీన్ ఉంటుంది కాబట్టి ఇది గ్రీన్ కలర్, ఇది సిపియు. ఇది సిపియు. ఓకే, ఇది మీరు అనుకోండి, మీరు అండ్ వెనకాల మీ ఫ్రెండ్ ఉన్నాడు అండ్ ఇక్కడ ఆ టికెట్స్ అవును. ఇక్కడ మీరు వచ్చినాక నీ మొత్తం పని అంటే నువ్వు వాడి టికెట్ ఏడా పోవాలో అని చెప్పేసి మొత్తం అంతా నీ పని అయిపోయేంత వరకు నువ్వు ఇక్కడనే ఉంటావు, ఇదే స్పాట్లో ఉంటావు. అంటే వానితో మాట్లాడుతూనే ఉంటావు, వానితో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటావు, ఇంటరాక్ట్ ఎప్పటి వరకు అవుతావు? నీ పని అయిపోయేంత వరకు ఇంటరాక్ట్ అవుతూనే ఉంటావు. నీ పని అయిపోయాక యూ ఫాలో అవుట్. నీ పని అయిపోయాకనే యూ విల్ ఫాలో అవుట్. సో, ఇక్కడ నువ్వు సపోజ్ 10 మినిట్స్ తీసుకున్నావు అనుకో అంత మాట్లాడడానికి. మీ ఫ్రెండ్ గారు 10 మినిట్స్ వెయిట్ చేయాలి. 10 మినిట్స్ వెయిట్ చేయాలి వాడు. అదే నువ్వు 50 మినిట్స్ వాళ్ళతో మాట్లాడుతున్నావు అంటే మీ ఫ్రెండ్ గారు 50 మినిట్స్ వెయిట్ చేయాలి. సో, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక ప్రాసెస్ ఎక్కువ టైం తీసుకుంటుంది అనుకో, ఇంకొక ప్రాసెస్, నువ్వు ఒక ప్రాసెస్ P1, మీ ఫ్రెండ్ ఒక ప్రాసెస్ P2, నువ్వు ఒక 10 మినిట్స్ తీసుకున్నావు. సరే, నువ్వు 10 మినిట్స్ తీసుకున్న ఎగ్జాంపుల్ కంటే నువ్వు వెనకాల ఉన్నావు, మీ ఫ్రెండ్ ముంగట ఉన్నాడు. మీ ఫ్రెండ్
5 మినిట్స్‌లో అయ్యే పని కోసము వాడు ఒక 15 మినిట్స్ తీసుకున్నాడు. నీ ముంగట ఉన్నోడు చాలా సేపు తీసుకుంటుండు టైమ్. కోపమొస్తది కదా! ఆబ్వియస్‌లీ. సో, ఇట్లాంటి ఒక సిట్యుయేషన్‌ని హ్యాండిల్ జేయడానికే ఇక్కడ ప్రీఎంప్టివ్ అనే ఒక నేచర్ వచ్చింది. ఇక్కడ సర్వింగ్ ఎట్లుంటదంటే ఇంటరాక్షను నువ్వు ఒక 10 సెకండ్స్ మాట్లాడు. మినిట్స్ కాదు. 10 సెకండ్స్ మాట్లాడు. తర్వాత నువ్వు ఎనకాలకెళ్ళిపో. తర్వాత మీ ఫ్రెండ్ వస్తాడు. వాడు 10 సెకండ్స్ మాట్లాడతాడు. తర్వాత వాడు ఎనకాలకెళ్ళిపోతాడు. తర్వాత నువ్వు ముంగటికొస్తావు. మీరిద్దరే ఉన్నారు కాబట్టి ఇంటర్చేంజ్ అయితా ఉంటారు. ఇంటర్చేంజ్ అయితా ఉన్నారు. బేస్డ్ ఆన్ 10 సెకండ్స్. ఈ 10 సెకండ్సే టైమ్ క్వాంటమ్. ఈ టైమ్ క్వాంటమ్ మీకేం చెప్తదంటే మీరు ఎంతసేపు ఇంటరాక్ట్ కావచ్చు ఈ యొక్క పర్సన్ తోటి, ఎంతసేపు ఇంటరాక్ట్ కావచ్చు. 10 సెకండ్స్ మాత్రమే ఇంటరాక్ట్ కావచ్చు. నువ్వు 10 సెకండ్స్ మాట్లాడినాక మీ ఫ్రెండ్ 10 సెకండ్స్ మాట్లాడినాక నువ్వు 10 సెకండ్స్ మాట్లాడినాక మళ్ళీ మీ ఫ్రెండ్. సో, అట్లా స్విచ్ అయితా మీ పని మొత్తం అయిపోతది. ఓకే. ఇప్పుడు దీని గురించి టెక్నికల్‌గా మాట్లాడదాం. సో, ఇది ప్రాసెస్ 1, ఇది ప్రాసెస్ 2, ఇది ప్రాసెస్ 3, ఇది ప్రాసెస్ 4. ఓకే. 4 ప్రాసెసెస్ ఉన్నాయి. ఇప్పుడు సిస్టమ్ తోటి ఇంటరాక్ట్ కావడానికి రెడీగా ఉన్నాయి. ఇవి ఆల్రెడీ క్యూలు ఉన్నాయి. ఇప్పుడు ఏమైతదంటే బేస్డ్ ఆన్ టైమ్ క్వాంటమ్ ఈజ్ మేబీ ఒక 10 సెకండ్స్ పెడదాం. 10 సెకండ్స్ పెట్టినాం కదా! ఇప్పుడు ఏమైతదంటే ఇది సపోజ్ ఒక n సెకండ్స్ తీసుకొని, ఇది సపోజ్ ఒక m సెకండ్స్ తీసుకొని, ఇది సపోజ్ o సెకండ్స్ తీసుకొని, ఇదో p సెకండ్స్ తీసుకొని, ఎక్కడ అయితే p ఆర్ ఆల్ గ్రేటర్ దెన్ 10 సెకండ్స్ అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రాసెస్ 1 వస్తుంది, CPU దగ్గరకు వస్తుంది. ప్రాసెస్ 1 CPU దగ్గరకు వచ్చి ఎగ్జిక్యూట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ప్రాసెస్ 1 ఎగ్జిక్యూట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. తర్వాత 10 సెకండ్స్ అయిపోతుంది. 10 సెకండ్స్ అయిపోయినాక ప్రాసెస్ 1 విల్ గో బ్యాక్. ఇక్కడ నుంచి ప్రాసెస్ 1 వెనకకి వెళ్ళిపోతాడు. దెన్ ఆ తర్వాత ప్రాసెస్ 2 ఎగ్జిక్యూట్ యూటిలైజ్ చేసుకుంటాడు 10 సెకండ్స్ వరకు. 10 సెకండ్స్ వరకు యూటిలైజ్ చేసుకున్నాక మళ్ళీ ప్రాసెస్ 2 అనేది వెనకకి వెళ్ళిపోతుంది. ఇక్కడ P2. ఓకే. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉన్నది. ప్రాబ్లం ఏంటంటే ప్రాసెస్ 1 ఎగ్జిక్యూట్ చేసుకొని క్యూలోకి వెనకాలకి వెళ్ళిపోయింది 10 సెకండ్స్ తర్వాత. కానీ 10th సెకండ్ తర్వాత ఎవరు టేక్ ఓవర్ చేసారు? ప్రాసెస్ 2 టేక్ ఓవర్ చేసింది. ప్రాసెస్ 2 టేక్ ఓవర్ చేసినప్పుడు అందులో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఉంటుంది కదా. సపోజ్ ప్రాసెస్ 1 అనేది ఒక సెక్యూరిటీకి సంబంధించిన ప్రాసెస్ అనుకుందాం. సో, సెక్యూరిటీకి సంబంధించిన ప్రాసెస్ కాబట్టి ఆ టైంకి అదేదో సెక్యూరిటీకి సంబంధించిన క్యాల్కులేషన్సే చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ 2 వచ్చేసి ఇది ఒక మాల్వేర్ అనుకుందాం. మాల్వేర్ రన్ అవుతుంది అనుకుందాం. ఈ మాల్వేర్ వచ్చేసి ఈ ప్రాసెస్ స్విచ్ అయినాక ఇదేదైతే దీని ఎగ్జిస్టింగ్ స్టేట్ ఉందో CPU మీద, దాని మీద మ్యానిపులేషన్ చేయొచ్చు కదా. ఆ ప్రాబ్లం ఉన్నది. సో, ఈ ప్రాబ్లం ఉండకుండా మనకి ఇది ఫస్ట్ ప్రాబ్లం. దీన్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు రిఫ్రెష్ చేస్తారనమాట. ఒక ప్రాసెస్ కొత్తగా రాగానే రిఫ్రెష్ చేస్తారు. ఇంటరాక్షన్ మొత్తం రిఫ్రెష్ చేస్తారు. ఓకే, రిఫ్రెష్ చేస్తారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇట్లనే P3 వెళ్ళిపోయినాక, P4 వెళ్ళిపోయినాక అట్ ఎ పాయింట్ P1 అయితే మళ్ళీ వస్తుంది కదా ముంగటికి, ఇట్లా ఇంటర్చేంజ్ అవుతా పోయాక. P1 వచ్చినప్పుడు అది ఆల్రెడీ 10 సెకండ్స్ వరకు ఎగ్జిక్యూట్ చేయడం ఎండ్ చేసేసింది. 10th సెకండ్ తర్వాత ఇది n సెకండ్స్ కాబట్టి వేర్ n ఈజ్ గ్రేటర్ దెన్ 10, n - 10th సెకండ్ తర్వాత ఏదైతే ప్రాసెస్ మిగిలిందో అదైతే ఎగ్జిక్యూట్ చేయాలి కదా. మరి ప్రాసెస్ 1కి ఎట్లా తెలుస్తుంది? దానికి ఏమైనా బ్రెయిన్ ఉందా? నేను ఇక్కడనే స్టాప్ చేసిన, ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేయాలని తెలియదు కదా ప్రాసెస్ 1కి. దీన్ని సాల్వ్ చేయడానికి కాంటెక్స్ట్ స్విచ్చింగ్, ఈ మెథడ్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ ఏం చేస్తుందంటే ఒక ప్రాసెస్ 10 సెకండ్స్ వరకు CPU యూటిలైజ్ చేసుకున్నాక దాని స్టేట్ ఏదైతే ఉందో, CPU స్టేట్ ఏదైతే ఉన్నదో, CPU స్టేట్ని సేవ్ చేసుకుంటుంది. ఓకే, మెమరీలోకి సేవ్ చేసుకుంటుంది CPU స్టేట్. ఆ 10th సెకండ్ తర్వాత ప్రాసెస్ 1 ఏం చేస్తుందో
దాన్ని సేవ్ చేసుకుంటుంది. ఆ స్టేట్‌ని సేవ్ చేసుకొని అది లోడ్ చేసుకుంటది మెమరీలో. ఓకే. దీన్ని కాంటెక్స్ట్ స్విచింగ్ అంటారు. సో, ప్రీఎంప్టివ్ నేచర్‌లో కాంటెక్స్ట్ స్విచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాసెస్ మళ్ళా సీపీయూని యూటిలైజ్ చేసుకోనీకొచ్చినప్పుడు దానికి తెలవాల ప్రీవియస్‌గా ఎక్కడ ఆపేసిందని. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. సపోజ్ ప్రాసెస్ 1 అనేది A+B చేస్తుంది. ప్రాసెస్ 2 అనేది A-B చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు ప్రాసెస్ 1 వచ్చేసి సీపీయూ మీద లోడ్ చేసింది వాల్యూస్‌ని. ఏ వాల్యూని లోడ్ చేసింది? సీపీయూ మీద లోడ్ చేసింది కాదు. మెమరీలో లోడ్ చేసింది. సో, నేను దాన్ని ఇట్లా కనెక్ట్ చేస్తున్నా అంతే. మెమరీలో లోడ్ చేసింది. ఏ వాల్యూ 10, బి వాల్యూ సపోజ్ 20 లోడ్ చేసింది. ప్రాసెస్ 1 లోడ్ చేసింది. ప్రాసెస్ 1 లోడ్ చేసినాక ఇమ్మీడియేట్‌గా 10 సెకండ్స్ అయిపోయింది అనుకుందాం. ప్రాసెస్ 2 వచ్చింది. ప్రాసెస్ 2 రాగానే ఏం చేస్తది? అసలు దానికి సంబంధం లేని ఆపరేషన్ A-B ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తది. విచ్ ఇస్ -10. అసలు ఎవడు చేయాలి ఈ ఆపరేషన్? ప్రాసెస్ 1 చేయాలి. కానీ ప్రాసెస్ 2 చేసింది. ఇది ప్రాబ్లమ్. సో, ఈ ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేసి దీన్ని సాల్వ్ చేయడానికి మన దగ్గర వచ్చిందేంటంటే ప్రాసెస్ 2 రాగానే ఈ స్టేట్స్ అన్నీ నల్ అయిపోతాయి. సో, అప్పుడు ప్రాసెస్ 2 రాగానే ఇక్కడ ఏముండవు ఓకే. సరే. అప్పుడు ప్రాసెస్ 2 లోడ్ చేసుకుంటది. మేబీ 20 లోడ్ చేసుకుంటది. 10 లోడ్ చేసుకొని ఇక్కడ 20 ఏస్తది. ఇన్‌స్పైట్ ఆఫ్ -10. ఓకే. బానే ఉంది. కానీ ప్రాసెస్ 1 వచ్చినప్పుడు దానికి కావాల్సిన డేటా ఏంది? దానిలో ఇక్కడ 10 ఇక్కడ 20 ఉండాలి. దీన్ని ఇక్కడ 20 ఇక్కడ 10 లోడ్ చేస్తుంది. 2 డిఫరెంట్ ప్రాసెసెస్ సేమ్ ప్రాసెస్ కాదు. ప్రాసెస్ అదొచ్చినాక మేబీ అది ఏ వాల్యూ 10 కాబట్టి అది ఏ వాల్యూ 10 కోసం అది వెతుకుతా ఉంటదది. కానీ ఏ వాల్యూ ఇక్కడ 20. సో, మిస్ మ్యాచ్ ఉంది గదా! సో, ఈ మిస్ మ్యాచ్ ఉండకుండా ఉండడానికి ప్రాసెస్ 1 రాంగానే అదేదైతే ప్రీవియస్‌గా స్టేట్ అంటే ఏంది? ఇందాక అది లోడ్ చేసినప్పుడు ఎట్లుండే? 10, 20 ఉండే. ఇది ప్రాసెస్ 1 10 సెకండ్స్ తర్వాత ఇమేజ్. ప్రాసెస్ 1 10 సెకండ్స్ తర్వాత ఆర్కిటెక్చర్ అంటే ఆ మెమరీ గాని, ఆ సీపీయూ గాని ఎట్లా ఉండే? ఆ ఇమేజ్‌ని సేవ్ చేసుకుంటది. ఆ ఇమేజ్‌ని క్యాప్చర్ చేసుకొని అది కాంటెక్స్ట్ స్విచ్ చేసుకుంటది. సో, నెక్స్ట్ టైమ్ అది సీపీయూ దగ్గరికి రాంగానే ఆ కాంటెక్స్ట్‌ని స్విచ్ చేసుకొని ఆ సేవ్డ్ స్టేటస్ అనేది సేవ్డ్ ఇమేజ్ అనేది లోడ్ చేసుకుంటది మళ్ళా. అప్పుడు ఇక్కడ 10, 20 వస్తది. సో, ఇక్కడ పెర్ఫార్మ్ అయిపోయినాక మళ్ళా ప్రాసెస్ 2 పోయినప్పుడు ఈ వాల్యూస్ అనేవి ఫ్లష్ అయిపోతాయి. ఫ్లష్ అయిపోయి ప్రాసెస్ 2 ఏదైతే సేవ్ చేసుకుందో 20, 10 అది లోడ్ అయితది మళ్ళా. సో, ఇది కాంటెక్స్ట్ స్విచింగ్. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ ఉందని అనుకుంటున్నా. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.